అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్‌కి అందరికీ స్వాగతం. శ్రీమద్ విఖనత మహాగురవే నమః. మనం విష్ణు సహస్రనామ స్తోత్రాలకు సంబంధించినటువంటి అర్థాలు తెలుసుకునేటటువంటి క్రమంలో ఈరోజు 3-4 శ్లోకాలకు అర్థాలు తెలుసుకుందాం. దానికంటే ముందు ఆ 3-4 శ్లోకాలు ఏంటో మీకు నేను ఆ శ్లోకాల్ని ప్రొజెక్ట్ చేస్తాను. దాంతో పాటు ఆ శ్లోకాల్ని కూడా ఒకసారి ఎలా పలకాలి అన్నది ఒక్కసారి మనం చూసుకుందాం. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ సర్వశర్వశివస్థాణు భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. ఇందులో మొదటగా యోగ, యోగముచే పొందదగినటువంటి వాడు. ధ్యానము, యోగం అన్నదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ధ్యానము, రెండోది పరమాత్మ నుంచి వచ్చేటటువంటి అనుగ్రహము. ఇందులో ఇక్కడ చెప్పేటటువంటిది ఏంటంటే ధ్యానము ద్వారా ఆజ్ఞాచక్రం అని మనం బొట్టు పెట్టుకుంటున్న ప్రదేశంలో ఉండే ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో ఆ ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ అయ్యే విధంగా, అది మళ్ళీ మన ధ్యానాన్ని మనకి కుదిర్చేటట్టు చేసే విధంగా ఆ యోగం ద్వారా పొందదగినటువంటి వాడు ఎవరన్నా ఉన్నారు అంటే ఆయనే శ్రీ మహావిష్ణువు అని చెప్పేటటువంటి అర్థం ఈ మాటకు వస్తుంది. యోగ విధాం నేత, యోగ విధులైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభువు అయినటువంటి వాడు. ఈ ధ్యానం ద్వారా, తపస్సు ద్వారా, యజ్ఞాల ద్వారా, వీటన్నిటి ద్వారా పరమాత్మని పొందడానికి ఎవరైతే ఈ ప్రక్రియలన్నీ చేస్తున్నారో వాటన్నిటినీ స్వీకరించేటటువంటి వాడు, వాటికి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు అనేటటువంటి అర్థం ఈ మాటకు వస్తుంది. యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర, ప్రకృతి పురుషులకు ఈయనే అధినేత. మామూలుగా ప్రకృతి పురుష సమాగమంతో జరుగుతున్నటువంటి ఈ జగత్తంతటికి కూడా ఈయనే అధినేత. ఇక నారసింహ వపుహు, నరుడి యొక్క సింహముని యొక్క పోలినటువంటి అవయవాలు కలిగినటువంటి వాడు. నరుడి యొక్క సింహం యొక్క పోలికలు కలిగినటువంటి అన్నప్పుడు మనందరికీ గుర్తొస్తోందిగా ఎవరు? నారసింహస్వామి. ఆ నారసింహస్వామి రూపం కలిగినటువంటి వాడు శ్రీమాన్. మామూలుగా మనందరికీ వివాహమైన తర్వాత భార్య సభార్యయుతంగా ఉన్నటువంటి మనందరికీ కూడా శ్రీ అనే శబ్దాన్ని వాడతారు. అలా కాకుండా శ్రీ 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 అని 3 వాడారనుకోండి, అది పరిపూర్ణంగా చాలా చోట్ల ఎక్కడ వాడతారు అంటే సన్యాసులకు, లేకపోతే అలాంటి ఋషులకు, లేదా ఆ పీఠాధిపతులకు ఇవి వాడతారు. మనం కేవలం శ్రీ. ఇప్పుడు మరి ఈయన సదా లక్ష్మితో కూడి ఉన్నటువంటి వాడు కాబట్టి శ్రీమాన్. కేవలం అంతవరకే కాదు, లక్ష్మి అన్నప్పుడు మనకు ఐశ్వర్యకారకం కూడా కదా. అలాంటి లక్ష్మీదేవిని నిరంతరం ఆయనతో ఉంచి పక్కన లక్ష్మీ స్వరూపంగా ఉండేటటువంటి నారాయణుని దర్శిస్తే ఆ రూపానికి ఉండే అర్థం వేరు, మనకు వచ్చే పరమార్థం వేరు. కాబట్టి సలక్ష్మీయుతుడై ఉండేటటువంటి వాడు అనే అర్థం వస్తుంది. తరువాత కేశవ, కేశి అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు. తర్వాత పురుషోత్తమ, పురుషులందరిలో కల్లా ఉత్తముడు. పురుషుడు అంటే మగవాళ్ళందరిలో కల్లా అని కాదు. పురుష అన్న శబ్దం వాడాల్సి వస్తే అందరికీ కలిపి వాడతారు. ఆడ మగ అనే తేడా లేకుండా అందరం కలిపి వాడతారు. ఉద్యోగం పురుష లక్షణం అని మహాభారతంలో ఉంటే చాన్నాళ్ల వరకు కూడా అన్న మాట ఏంటంటే మగవాడనేవాడు ఉద్యోగం చెయ్యాలి అని మాట్లాడారు. అంతకంటే హాస్యాస్పదం లేదు. అది కాదు అక్కడ విషయం. మీ ప్రయత్నం అనేటటువంటిది ఏదైతే ఉందో, ప్రయత్నాన్ని మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా, అవరోధాలు వచ్చినా ఆపకుండా నిలబడేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారన్న ఉద్దేశంలో పురుష అన్నదాన్ని వాడతారు. మనిషి అన్నవాడు అందరూ కూడా ఉద్యోగం అంటే ప్రయత్నం చేస్తూనే ఉండాలి అన్న దాంట్లో ఇక్కడ మాట ఏంటంటే పురుషోత్తమ అన్నదానికి పురుషులందరిలోనూ ఉత్తమమైనటువంటి వాడు అంటే మనుషులందరిలో కల్లా ఉత్తమమైనటువంటి వాడు, మనుషులందరికీ కూడా ఉత్తముడు ఆయన. ఈయన మనిషి అవుతాడా అంటే కాదు. ఇక సర్వ, సమస్తమును తానై ఉండేటటువంటి వాడు. నువ్వు ఏది చూపించినా, అందుకే మనకి పాటల్లో మనందరికీ అర్థం అవడం కోసం చెప్తున్నాను. నదులు, వనంబులు, నానా మృగములు, విహిత కర్మములు, వేదశాస్త్రములు అంతారామమయం అని గోపన్న గారు రాసిన, లేకపోతే అంతయు నీవే హరిపుండరీకాక్ష అని అన్నమాచార్య రాసిన, ఎవరు చెప్పినా ప్రతి ఒక్కళ్ళలోనూ పరమాత్మని చూడగలిగే శక్తిని వాళ్ళకు ఉంది అర్థం. ఆ అర్థం అందరిలోనూ పరమాత్మను చూడగలుగుతున్నారని అర్థం. అలా చూడాలి అనే విష్ణు సహస్రనామం కూడా చెప్తుంది. శర్వ, సకల జీవులను సంహరింపజేయువాడు. సకల జీవుల్లో ఉండేటటువంటి అరిషడ్వర్గాలను సంహరింపజేయవాడనే ఒక అర్థం ఉంది.
తేడాపాడా చేస్తే, ధర్మానికి అవరోధం కలిగిస్తే వారిని తీసేయడానికి కూడా వెనకాడని వాడు అని కూడా అర్థం వస్తుంది. శర్వః. ఇక శివః. శివః అన్న మాటకు అర్థం అడ్డబొట్టు పెట్టుకున్నవాడు అని కాదు, శాశ్వతుడు అని. మీరు శివుణ్ణి చూడాలంటే లింగాకృతిలో చూస్తాం కదా, అభిషేకాలు చేస్తాం కదా, అలాంటి శివుడు ఎప్పటివాడు, ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఉండడు, అట్లాంటివి ఏమీ లేవు. ఆయన శాశ్వతుడు. స్థాణుహు, స్థిరంగా ఉండేటటువంటి వాడు. భూతాదిహి, భూతములన్నిటికీ కూడా అధికారణయోగ్యమైనటువంటి వాడు, అధికరణమైనటువంటి వాడు. అవ్యయ, నశించని ఐశ్వర్యమును కలిగినటువంటి వాడు. ఆ నశించని ఐశ్వర్యం ఏంటి? భక్తుల చేత పిలువబడేటటువంటి నామస్మరణ, యజ్ఞము, యాగము, ధర్మము. సనాతన ధర్మంలో ఈ రోజు కూడా మన ప్రాంతాల్లో యజ్ఞం, యాగం, జపం, తపం, దానం జరుగుతున్నటువంటి వాటి వల్ల నిరంతర ఐశ్వర్యవంతుడై ఉంటాడు పరమాత్మ. తద్వారా ఆయన చెట్టు నీడ కింద ఉన్నటువంటి మనం ఆ చెట్టుకి ఎన్ని కొమ్మలు అంటే, ఆ సనాతనమైనటువంటి పెద్ద వృక్షానికి ఎన్ని కొమ్మలు అంటే ఎన్నో కొమ్మలు. ఒక్కొక్క కొమ్మకు పేరు, ఒక కొమ్మకి దానం, ఒక కొమ్మకి జపం, ఒక కొమ్మకి యజ్ఞం, ఒక కొమ్మకి యాగం. ఇన్ని కొమ్మలుగా ఉన్నటువంటి చెట్టు కింద నీడ కాకుండా సూర్యుడు వచ్చి తల మీద పడతాడా? కాబట్టి సనాతనాన్ని నమ్ముకున్నా, పరమాత్మని నమ్ముకున్నా, విష్ణు సహస్రనామాన్ని నమ్ముకున్నా వాళ్ళందరికీ కూడా యోగ ఫలం లభిస్తుంది అని చెప్తాం ఈ యొక్క శ్లోకానికి అర్థం. ఇక మరి యొక్క 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.